హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఒక మంచి స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. స్వీట్స్ బాగా ఇష్టంగా తినేవారు అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే వీటిని ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు స్వీట్ని మీరు కూడా. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి స్వీట్ రెసిపీస్ కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంక ఈ టేస్టీ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి. ఇంక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం మరి. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక మిక్సడ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్ వరకు మైదా పిండిని వేసుకుంటున్నాను. మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండిని కూడా యూస్ చేసుకోవచ్చండి. మనం స్వీట్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ టేస్ట్ తెలియాలంటే సాల్ట్ని కొద్దిగానే వేసుకోవాలండి. రుచికి సరిపడా కాకుండా సాల్ట్ చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇవి గుల్లగా రావడం కోసం బేకింగ్ సోడాని వేసుకున్నాను. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్ మాత్రమే. మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా సరిపడా వాటర్ వేసుకుని కలుపుకోవాలి. మనం పిండిని కలిపేటప్పుడు బాగా గట్టిగా మిక్స్ చేసేయకూడదు, జస్ట్ అలా వేళ్ళతో కలిపితే సరిపోతుంది. అలా పిండిని గుల్లగా కలపడం వల్ల ఏంటంటే మనకి బాగా గుల్లగా వస్తాయి, అలాగే పాకాన్ని కూడా బాగా పీల్చుకుని జ్యూసీగా ఉంటాయి అనమాట. అలా కలుపుకున్న పిండి మొత్తాన్ని కూడా తీసుకుని మనం చపాతీని ఏ విధంగా అయితే చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. బట్ ఇక్కడ రెండింటికి డిఫరెంట్ ఏంటి అంటే మనం చపాతీని పలుచగా చేసుకుంటాం కదా, ఇది అలా కాదనమాట, కొద్దిగా మందంగానే చేసుకోవాలి. ఇక్కడ నేను పొడిపిండిని యూస్ చేస్తున్నానండి. మీరు ఆయిల్ని అప్లై చేసి కూడా చేసుకోవచ్చు. అంటే పిండి అంతటిని కలిపేసిన తర్వాత పైన పిండికి ఆయిల్ని అప్లై చేసుకోవడం వల్ల మనకు అంటుకోదనమాట. చూసారు కదా, పిండిని మాత్రం మందంగా చేసుకోవాలి. మనం కట్ చేసుకుంటాం కదా, సో చూడడానికి కూడా బాగుంటాయి అనమాట. అలా చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకుని సైడ్స్ ఉండే 4 ఎడ్జెస్ని కూడా కట్ చేసేసుకోవాలి. అప్పుడే మనం వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేటప్పుడు చూడడానికి కూడా కట్ సైజులో బాగా వస్తాయి అనమాట. ఇక నేను ఈ స్వీట్స్ని మైదాతో ప్రిపేర్ చేస్తున్నాను కదా, మీరు గోధుమ పిండిని కూడా యూస్ చేసుకోవచ్చండి, అలాగే హెల్దీ కదా. వీటిని ఇదే విధంగా కట్ చేసుకోవాలని ఏం లేదండి, మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. వీటిని ఏ షేప్లో కట్ చేసుకున్నా కూడా టేస్ట్ మాత్రం మారదు కదా. అంతే అండి, మీరు ఎన్ని ప్రిపేర్ చేసుకున్నా కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. అన్నిటిని కూడా మొత్తం అన్ని కూడా అదే విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకోవాలి. వీటిని డీప్ ఫ్రై చేసే ముందు మనం పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు పక్కన పెట్టేసుకుని పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకుని అందులోకి 1 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్ షుగర్కి 1 కప్ వాటర్ అయితే వేసుకోవాలి. మనకి పంచదార అనేది పాకానికి రానవసరం లేదు, అలానే వాటర్లో కరిగిపోవడం కూడా కాదండి. పంచదార మనం పట్టుకుంటే జిగురుగా ఉండాలన్నమాట. పాకాన్ని పట్టుకున్న తర్వాత జిగురుగా తగులుతుంది కదా వేళ్ళకి, సో అలా ఉంటే సరిపోతుంది. మీరు వేసుకోవాలనుకుంటే షుగర్ వాటర్లోకి యాలకుల పౌడర్ని కూడా వేసుకోండి. యాలకుల పౌడర్ని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ఇక్కడ మర్చిపోయాను, సో మీరు మాత్రం మర్చిపోకుండా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి, మీడియంగా హీట్ అయితే సరిపోతుంది. ఆయిల్ ఎక్కువగా హీట్ అయినట్లయితే మనకి త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది, సో లైట్గా హీట్ అయితే సరిపోతుంది. కొంతమంది స్వీట్స్ కంటే కూడా హాట్స్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు వీటిని హాట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని విధంగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత పాకంలో వేసుకోకుండా డైరెక్ట్గా అలా కూడా తినేయచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. అంతే అండి, ఎన్ని ప్రిపేర్ చేసుకున్నా కూడా మొత్తం అన్నింటినీ ఆ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే గోరువెచ్చటి పాకంలో వేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా పాకంలో వేసేటప్పుడు వాటి గుర్తుపెట్టుకోవాలి, పాకం ఎప్పుడు కూడా గోరువెచ్చగా ఉండాలి. మనం ప్రిపేర్ చేసుకునే ఐటెం మాత్రం వేడిగా ఉండాలి, అప్పుడే పాకం బాగా పట్టి జ్యూసీగా బాగుంటాయి అనమాట. అలా పాకంలో వేసుకున్న తర్వాత వీటిని ఒక 4 అవర్స్ పక్కన పెట్టేసుకోండి. అప్పుడే మనకి పాకాన్ని మొత్తాన్ని కూడా పీల్చి జ్యూసీగా బాగుంటాయి అనమాట. నేనైతే మీకు పాకంలో వేసిన వెంటనే తీసి చూపించేస్తున్నాను. మీరైతే పాకంలో వేసుకున్న 4 అవర్స్ తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, అంతే అండి. ఈ స్వీట్ మీకు ఎలా అనిపించింది మరి, నచ్చిందా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి స్వీట్ రెసిపీస్ కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మీరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి మీకు ఈ స్వీట్ నచ్చిందా? మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.